మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రతరం అవుతున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాలను చూపుతూ తన దేశం తాత్కాలికంగా తన గగనతలాన్ని మూసివేసింది. ముందస్తు అనుమతి లేకుండా ఏ విమానానికి ఇరాన్ ఎయిర్ స్పేస్లోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేస్తూ రక్షణ శాఖ అధికారికంగా NOTAM నోటీస్ టు ఎయిర్మెన్ జారీ చేసింది. దేశంలో కొనసాగుతున్న అంతర్గత నిరసనలు, అమెరికాతో పెరుగుతున్న రాజకీయ సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇరాన్ నిర్ణయంతో అంతర్జాతీయ విమాన రాకపోకలపై స్పష్టమైన ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా యూరప్ నుంచి ఆసియా దేశాలకు వెళ్లే, ఆసియా నుంచి యూరప్కు వచ్చే విమానాలు ఇరాన్ గగనతలాన్ని ఉపయోగించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. దాంతో ప్రయాణ సమయం పెరగడం, ఇంధన వ్యయం అధికం కావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని ఎయిర్లైన్స్ తమ సర్వీసులను దారి మళ్లించగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇరాన్ మీదుగా వెళ్లాల్సిన కొన్ని విమాన సర్వీసులను దారి మళ్లించినట్లు, ప్రత్యామ్నాయ మార్గాలు సాధ్యం కాని కొన్ని విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. మరో విమానయాన సంస్థ ఇండిగో సైతం ఇదే తరహా అడ్వైజరీ జారీ చేసింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel